ఓం శ్రీ గురుభ్యో నమః. పితృదోషము, పితృశాపము ఎలా తొలగించుకోవాలి? మన వంశంలో మన పూర్వీకులు మరణించినట్లయితే వాళ్ళ ఆత్మ శాంతించడం కోసం ఉన్నటువంటి వంశీయులు ఖచ్చితంగా ఆచరించవలసింది ఈ పితృతర్పణాలు, పితృ కార్యాలు. ఇవి చేయకపోతే ఏమవుతుంది? ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమవుతుంది అంటే, తాత ముక్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు, అంతస్తులు మనం ఎలా అయితే అనుభవిస్తున్నామో వాటిని అనుభవించినప్పుడు ఖచ్చితంగా మనము తిరిగి వాళ్ళకి కృతజ్ఞతాభావంతో వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయడం, వాళ్ళని గుర్తుకు తెచ్చుకోవడం, వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా నడుచుకోవడము, వాళ్ళు ఏవైతే ఎలాంటి కీర్తి ప్రతిష్టలతో జీవించారో మనం కూడా అదే మార్గంలో నడవడం, వాళ్ళ ఆశయానికి తగినట్టుగా మనం నడుచుకోవడము, వాళ్ళవి ఏ కోరికలైతే మిగిలిపోయి ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని మనం తీర్చే ప్రయత్నం చేసినట్టయితే మన వంశీయులు వాళ్ళు మరణించిన తర్వాత కూడా మన వంశంలో ఉన్నటువంటి బిడ్డలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, హాని లేకుండా ఆనందంగా అద్భుతంగా జీవించేటట్టుగా ఆశీర్వాదాలు ఇస్తారు. ఇది తెలుసుకొని మనము మన పితృదేవతలను ఆరాధించాలి. అయితే కొంతమంది పద్ధతిలో మాసికాలుగా మరణించిన సంవత్సరము ప్రతి నెలకి ఆ తిథిని గుర్తుపెట్టుకొని వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. ఇది ఒక పద్ధతి. సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు మరణించిన తిథిని గుర్తుపెట్టుకొని చేయడం మరొక పద్ధతి. ఎలాగైనా సరే పూర్వీకులకు మనము ఈ యొక్క తర్పణాల ద్వారా ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి ఈ మహాలయ అమావాస్య నుంచి మనము దీపావళి వరకు ఈ తర్పణాలు అనేవి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది చేయడం వల్ల మన ముందు తరాలు ఆనందంగా ఉంటారు. చాలా దోషాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు